ఇప్పుడు ఎవరైతే కాలేజెస్ సెలెక్ట్ చేసుకుంటున్నారో సో ఈ మధ్య కాలంలో కేఎల్ యూనివర్సిటీ కూడా ఒక స్కామ్ లో దొరికి వాళ్ళు న్యాక్ A++ గ్రేడ్ కోసం డబ్బులు మూట చెప్పారని చెప్పి వాళ్ళు అరెస్ట్ కూడా అయ్యారు. సో ఇదంతా మనందరికీ తెలుసు. దాంతోపాటు రీసెంట్ గా మళ్ళీ హైదరాబాద్ లో కూడా మైసంగూడలో మల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ గురించి కూడా ఈ BHEL, ఎయిర్టెల్, యాష్ టెక్నాలజీస్తో ఒప్పందాలు ఉన్నట్లు ఫోర్జరీ పత్రాలు, అంటే మనకి వాళ్ళకి టైఅప్స్ లేకపోయినా వేరు వేరు కంపెనీస్తో టైఅప్స్ ఉన్నాయని చెప్పి ఉన్నట్లు చూపించుకున్నారు. దానికనే ఆ కాలేజ్ని బ్లాక్ లిస్ట్లో పెట్టారు. అండ్ న్యాక్ అనేది ఈ మధ్య కాలంలో ఏంటి అంటే చాలా వరకు ఈ డబ్బులు ఎవరికి ఇస్తే వాళ్ళకి ఏ గ్రేడ్ ఇవ్వడం, A++ గ్రేడ్ ఇవ్వడం అని చెప్పి దానికి సంబంధించి ఇష్యూస్ అయితే జరుగుతూ ఉన్నాయి. సో ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే నెక్స్ట్ న్యాక్ టీమ్ వర్కౌట్ చేయబోతుంది. సో దట్ ఏంటి అంటే తెలంగాణలో చూసుకుంటే 15 వర్సిటీలు, దాదాపు 283 కాలేజీలు ఉన్నాయి. వీటన్నిటికి కూడా దాదాపు న్యాక్ గుర్తింపు ఉంది. అందులో 90 కాలేజెస్ వరకు ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి. సో వాటిపై మళ్ళీ కూడా మొత్తం క్రాస్ వెరిఫై చేసేదానికి, ప్రక్షాళన చేయడానికి, అంటే మళ్ళీ క్రాస్ వెరిఫై చేసి అది కరెక్టా కాదా అని చెప్పి చేయడానికి మళ్ళీ న్యాక్ అనేది ఏ గ్రేడు అన్నీ చాలా మారేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. దాదాపు 10% కాలేజీల వరకు గ్రేడ్ తగ్గేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఎవరైతే ఇప్పుడు కాలేజ్ తెలంగాణలో అంటే ఇంటర్ అయిపోయి బీటెక్ కాలేజ్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు సో ఇది ఒకసారి మైండ్లో పెట్టుకొని కొంచెం ఆచితూచి సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే సెలెక్టింగ్ రైట్ కాలేజ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే కాలేజ్లో క్యాంపస్ ఒక ఎన్వైర్న్మెంట్ ప్రాపర్గా కంపెనీస్ క్యాంపస్కి రాకపోతే మాత్రం ఖచ్చితంగా బయటకు వచ్చి జాబ్ తెచ్చుకోవడం అనేది కష్టంగానే మారింది ఇప్పుడు. సో ఇది ఒకసారి చూసుకోండి. ఎవరైతే ఇంటర్ అయిపోయి బీటెక్ కాలేజీల కోసం జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా సో ఇది గమనించగలరు. ఇది ఒకసారి దాన్ని బట్టి మీరు జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని అప్డేట్ చేసుకోండి.